మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సొంతింటి కల సహకారంతో పేదల్లో ఆత్మగౌరవం పెంపు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, కార్యదర్శి నాగభూషణం, ఇందిరమ్మ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో మండలంలో 95 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడతల వారీగా 5 లక్షలు అందజేయడం జరుగుతుందని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఇల్లు మంజూరు కాని వారు అధైర్యపడొద్దని, కొద్ది రోజులలో మంజూరు అవుతాయని దశల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈరప్ప యాదగిరి, అంచనూరి రాజేష్, కాంగ్రెస్ నాయకులు జహీర్, చందన, నర్సింలు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. रेवंत सर आदरणीय घर आया, हम खुश हैं। रेवंत सर हमारे शुक्रिया अदा ధన్యవాదాలు. మా పేదవాళ్ళని చూసి 95 మందికి ఇల్లు శాంక్షన్ చేసినందుకు మాకెంతో గౌరవంగా, సంతోషంగా ఉంది. కాబట్టి ఇట్లనే ఇంకా లేని వాళ్ళకు కూడా చేయాలనేసి మనవి కోరుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, మరి లబ్ధిదారులకు, పంచాయతీ కార్యదర్శికి, మరి పత్రికా మిత్రులకు అందరికీ మంజూరు చేయబడింది. మరి అందులో భాగంగా నార్సింగ్ గ్రామానికి 95 ఇండ్లు మంజూరు కాబడినవి. మరి ఇటు ఇండ్లు మీరందరూ తొందరగా పూర్తి చేసుకొని మరి ఒక ఆదర్శంగా నార్సింగ్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతూ, మరి ఈ బేస్మెంట్కు 1 లక్ష రూపాయలు, మరి గోడలకు 1 లక్ష, పిల్లర్స్కు స్లాబ్కు 2 లక్షలు, మరి మిగతావన్నీ పూర్తి చేయడానికి ఇంకొక 1 లక్ష, మొత్తం 5 లక్షలతో ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఈ పని ప్రారంభించే ముందు పంచాయతీ కార్యదర్శికి తప్పక చెప్పాలి. మీరు కట్టుకుంటే దాన్ని ఫోటో క్యాప్చర్ చేయబడదు. పంచాయతీ కార్యదర్శి ఫోటో క్యాప్చర్ చేస్తారు. అందుకే వర్షాల కాలం కూడా వస్తుంది కాబట్టి మీరందరూ త్వరగా పూర్తి చేసుకొని ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్చుకొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ మండల కేంద్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటిచ్చినట్టు గత 10 సంవత్సరాలలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టని టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క సిగ్గు వచ్చే విధంగా ఈరోజు మన యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే 100 ఇళ్ళు నార్సింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎంపీడీఓ సమక్షంలో, ఇందిరమ్మ కమిటీ సమక్షంలో 100 ఇండ్లకు ఈరోజు వాళ్ళ ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్కీమ్ అనేది పెట్టలేరు. గౌరవ రేవంత్ రెడ్డి గారు మీకు గ్యాస్ కానీ, కరెంటు కానీ, అలాగే మీకు ఫ్రీ బస్ కానీ, అలాగే 2 లక్షల రుణమాఫీ కానీ ఆడవాళ్ళకు పెట్టుస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని చెప్పేసి నార్సింగ్ మండల కేంద్రంలో ఫస్ట్ సంవత్సరానికి 100 ఇండ్లు వచ్చినాయి. గత 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలకు ఇంకా 4 ఇండ్లు వస్తాయి. కాబట్టి సుమారు మన నార్సింగి మండల కేంద్రంలో ఇల్లు లేని ఇల్లు ఉండదు, పూరిగుడిసె ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కొంతమంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏం చేయాలి గవర్నమెంట్లో కానీ మనల్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మీ చేతిలో ఏం లేదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పద్ధతి ప్రకారం ఉండాలి. ఇచ్చేది గౌరవ మా దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చారు, మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రులు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ఉండాలని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఇదే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక నెరవేరబోతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరుపేదలను గుర్తించిన వ్యక్తి అంటే ఒక సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాలను గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలకు కానీ, అన్నలకు కానీ ఇంకా నార్సింగ్లో దరిదాపు 200-300 ఇండ్లు అవసరం ఉన్నాయి. ఈ 200-300లను కూడా మొన్న స్పెషల్ డ్రైవ్ కింద అన్నీ మనం వెరిఫికేషన్ చేస్తే ఇప్పుడు 100 ఇండ్లు మొదటి విడతలో వచ్చినాయి.
ఇంకా 200 ఇండ్లు కానీ ఇంకా అదనంగా కూడా ఇంకొక 50-100 అయినా కూడా మన కాన్స్టిట్యున్సీలో మన ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి తోటి కొట్లాడి మరి ముఖ్యమంత్రి దాకా కూడా తీసుకుపోయి ఇప్పుడు ఎవరికైతే రాలేవో బాధపడవలసిన అవసరం లేవు. మన దగ్గర ఇండ్లు ఉన్నాయి, మనకు 3500 ఇండ్లు శాంక్షన్ ఉన్నాయి. రానోళ్ళు కూడా అధైర్యపడవద్దు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు మీకు రాలేవు అది అని చెప్పి అధైర్యపెడతారు. అధైర్యపెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు తెలుసు బస్సు కానీ ఉచిత మొన్ననే ఇంకా కూడా మనం మాట ఇచ్చిన ప్రకారం 6 డిమాండ్లలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం పరిపూర్ణంగా మీ అందరు ఆశీర్వదిస్తే ఇప్పటివరకు అయితే బస్సు కానీ రుణమాఫీ కానీ మీరు చూస్తున్నటువంటి విద్యుత్తు కానీ అన్నీ కూడా మీకు ప్రతిష్టాత్మకంగా నెరవేరుతాయి. కాకపోతే 10 నుంచి 18 కాలాల మాసంలోనే ఉన్నాం కాబట్టి కొందరు చిల్లరగా మాకు ఇంకా పెన్షన్స్ పెరగలేవనే డౌటు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెక్స్ట్ ఈ స్థానిక సంస్థల ముందే పింఛన్లు కూడా పెంచి ఎన్నికలకు రాబోతారు. కాబట్టి ఇక్కడ వచ్చిన అమ్మలకు అందరికీ మీకు ఇండ్లు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇంకా సరిపోకపోతే ఇంకా 50 కాదు 100 ఇండ్లైనా మేము గుంజుకొస్తాం. అది మీ ఆశీర్వాదం ఉంటేనే మేము గుంజుకు రాగలుగుతాం. కాబట్టి మేము పేదల పక్షాన్నే ఉంటాం. వేరే ఉన్నోళ్లకు ఇచ్చుడు అనేది జరగదు. లేని వాళ్ళని ఖచ్చితంగా మీ పొజిషన్ మీద లేదు నిజమే ఈ అమ్మకు లేదు అనేది వాస్తవం చూసే ఇద్దాము. అందుకే మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించి రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దీవించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీరు కూడా మాటిచ్చిన ప్రకారం కట్టుకోండి, వృధా చేసుకోకండి. వృధా చేస్తే అధికారులు మన చుట్టాలు గారు, మన ముఖం చూడరు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టేస్తారు. కాబట్టి ఈ 5 లక్షలతోటి మనకి 5 లక్షల ఇల్లు కాదని కొందరు బాధపడుతున్నారు. దాంట్లోకి అప్పో చేసుకొని అయినా మనం చేసుకోవాలి. వచ్చినవి సద్వినియోగం చేసుకోర్రి. అందులో భయపడవలసిన అవసరం లేదు. దానికి తగ్గట్టే కూడా మనకు ఒక సూచన ఇచ్చిర్రు. 5 లక్షలనే మేస్త్రీలను కూడా మన ఆఫీసర్స్ అప్పచెప్తారు. మహా అయితే 1 లక్ష రూపాయలు కావచ్చు అదనంగా భారము, 2 లక్షలు కావచ్చు అప్పో చేసుకుంటాం. కానీ ఈ 10 సంవత్సరాలలో ఎవరన్నా ఇచ్చిర్రా? మరి ఎవరన్నా ఇచ్చిర్రా? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరు ఇవ్వలే. కాబట్టి మన రేవంత్ అన్న గారు ఇచ్చారు. కాబట్టి ఇంకా రేవంత్ అన్న ఆరోగ్యం బాగుండాలని మీరు అందరు ఆశీర్వదిస్తే మనకి ఇప్పుడు 100 ఇండ్లే స్టార్ట్. ఈ 100 ఇండ్లలో నిజంగా చెప్తున్నా ఒక 50-60 కట్టితే గొప్ప అని ఆఫీసర్లు అంటుర్రు. కానీ ఆఫీసర్లకు భయపడతలేమో. పక్కా పోయి గుంజుకొస్తాం, తెస్తాం. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇల్లు ఎవరికి రాకుండా మేమైతే అట్లా కాదు ఏదన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు మంజూరు చేసింది. దానికి సంతోషం అని చెప్పి చెప్పు. లేకుండా మేమెంత 10 ఏళ్ళ కూడా ఏం లేదు బాబు, ఏం లేదు నాయన. ఇప్పుడు వచ్చినాయన్ని ఫోన్ చేస్తేనే మేము వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం